ఓ మై గాడ్! 'మై హీరో అకాడమియా' సీజన్ 7 ఎపిసోడ్ 13 రిలీజ్ అయింది. అండ్ అది చూడంగానే నా ఎక్స్‌ప్రెషన్ ఇదే. అండ్ నా మైండ్ మొత్తం అదే రన్ అవుతుంది ఆ ఎపిసోడే. ఎందుకంటే అబ్బా! 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 ఇట్స్ ఫకింగ్ బ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సీన్స్ వావ్! అసలు ఆ ఫైట్ ఆ రేంజ్‌లో డిజైన్ చేశారేంట్రా అన్న ఫీలింగ్ కలిగింది. మేబీ లాస్ట్ వీక్ రాకుండా ఈ వీక్ రావడం ఇంకా బెటర్ అయిందేమో అనిపించింది. ఎందుకంటే 1 వీక్ పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల వాళ్ళకి టైం దొరికింది. అండ్ ఆ టైంకి తగ్గట్టుగానే వీళ్ళు ఈ ఎపిసోడ్ ఈ ఫైట్ ఏదైతే ఉందో దానికి ఎంత బెస్ట్ యానిమేషన్ డిజర్వ్‌డో ఆ రేంజ్‌లో చూపించారు. బట్ దాంట్లో చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట మాట్లాడుకోవాల్సిన. వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడదాం అనుకున్నా. అండ్ దాంట్లో ఉండే గొప్పతనాన్ని చెప్పాలనుకున్నా. దానికంటే ముందు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. యానిమే ఫైట్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు డేకు వర్సెస్ షిగరాకి ఫైట్ ఈ ఎపిసోడ్లోనే. ఎందుకంటే ఇది ఆ రేంజ్లో ఉంది కాబట్టి లిటరల్లీ గూస్ బంప్స్ అనే మాట కూడా తక్కువే. ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. ఫస్ట్లీ దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ యానిమేషన్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ వాయిస్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ ఫస్ట్లీ యానిమేషన్ గురించి చెప్తే ఇక్కడ మనకి ఓల్డ్ హీరోస్ మిషన్ మూవీ చూసారు కదా, మై హీరో అకాడమీ అది. సో ఆ టైప్ ఆఫ్ యానిమేషన్ అండ్ ఆ టైప్ ఆఫ్ ఆర్ట్ స్టైల్ని ఇక్కడ వాడారు ఈ ఎపిసోడ్లో. మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే అది క్రిస్పీ యానిమేషన్ ఉంటుంది అండ్ షార్ప్ ఆర్ట్ స్టైల్ అయితే ఉంటుంది. సో వాటినే ఇక్కడ ఈ ఎపిసోడ్లో వాడారనమాట. మేబీ దట్స్ వై ఇది బెస్ట్గా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆర్ట్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది ఈ ఫైట్లో చూసుకుంటే. సో దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసి అండ్ స్మూత్ యానిమేషన్ ఇవ్వడం అంటే అక్కడ కష్టమవుతుంది వాళ్ళకున్న తక్కువ టైంలో. బట్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇక్కడ క్రిస్ప్ యానిమేషన్ ఉపయోగించి. ఎందుకంటే క్రిస్ప్ యానిమేషన్ ఆ షార్ప్ అడ్జస్ట్ వల్ల ఆ ఎపిసోడ్ బెస్ట్ అవుట్పుట్లో అయితే మనకు కనిపించింది అనమాట. ఈవెంతో స్మూత్ లేకపోయినా కానీ క్రిస్ప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ప్రాపర్గా వాడితే. అండ్ ఇక్కడ వాళ్ళైతే అదే వాడి దాన్ని బెస్ట్ వేలో అయితే చూపించారు. బట్ స్టిల్ 2-3 స్మూత్ షాట్స్ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ మన డేకు డెట్రాయిట్ స్మాష్ ఉపయోగిస్తాడు. అక్కడ ఉండే ఆ స్మూత్నెస్ లిటరల్లీ మై హీరో అకాడమీ సీజన్ 4లో డేకు వర్సెస్ ఓవరాల్ ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ని గుర్తు చేసిందనమాట. ఆ షాట్ మాత్రం తోపు అంటే తోపు. ఇప్పటికి కూడా మైండ్లో ఉంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే అదే కనిపిస్తుంది. అండ్ దాని గురించి నేను ట్విట్టర్లో ట్వీట్ వేస్తూనే ఉన్నా. ఆ రేంజ్ ఎక్సైటింగ్ అయితే అనిపించింది అనమాట అది చూసిన తర్వాత. అండ్ వాయిస్ యాక్టింగ్ వాయిస్ యాక్టింగ్ తోపు భయ్య. అక్కడ డాకింగ్కి దండం పెట్టేసుకోవచ్చు. ప్రతిసారి తన బెస్ట్ వాయిస్ యాక్టింగ్ తోటి డేకుకి బెస్ట్ మూమెంట్స్ ఇస్తున్నాడు. అండ్ వన్స్ అగైన్ సేమ్ తను ఇక్కడ కూడా అదే చేశాడు. ఇక్కడ ఉండే ఆ వాయిస్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, దెర్ ఈస్ నో డౌట్. లిటరల్లీ అసలు ఆ డేకునేనా అన్న ఫీలింగ్ అయితే కలిగించాడు. ఆ రేంజ్ వాయిస్ యాక్టింగ్ చేశాడు. ఇక మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే యూసే రన్ ద గ్రేటెస్ట్ ఓఎస్టీ ఆఫ్ ఆల్ టైమ్. ఐ థింక్ అందరూ అదే చెప్తారు. ఎందుకంటే అది దేనితోటైనా చాలా అంటే చాలా సెట్ అవుతుంది. అండ్ అది బెస్ట్ ఫీలింగ్ కూడా కలిగిస్తుంది ఆ మ్యూజిక్ వింటున్నంతసేపు. అండ్ మై హీరో అకాడమీలో బెస్ట్ ఓఎస్టీ అది. అండ్ అది చూసుకుంటే ఈ ఎపిసోడ్ ఆ ఫైట్లో ప్లే అయిందనమాట. ప్లే అవుతున్నంతసేపు గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. అసలు ఆ మ్యూజిక్, ఆ యానిమేషన్, ఆ వాయిస్ యాక్టింగ్ ఆల్రౌండ్ ఇచ్చి పడేసింది ఈ ఎపిసోడ్ చూసుకుంటే. సో ఈ ఎపిసోడ్ అదొక్కటే కాదు, మనం ఇక్కడ డైరెక్షన్ని మనం ఎక్కువగా మెచ్చుకోవాలి. అండ్ స్టోరీ బోర్డింగ్ని మేబీ టీకు వాళ్ళ టైం దొరికింది కాబట్టి దానికి తగ్గట్టుగా వెళ్ళి ప్రాపర్ డైరెక్షన్ అండ్ స్టోరీ బోర్డింగ్ అయితే అక్కడ యాడ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు డైరెక్టర్. ఎందుకంటే అసలు ఎంత బాగా చేశారంటే ఎపిసోడ్, దాన్ని డైరెక్ట్ చేసిన విధానం, డిజైన్ చేసుకున్న విధానం, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒకవైపు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఎస్పెషల్లీ ఒక సైలెంట్ సీన్ ఉంటుందన్నమాట. డేకు బాకుగోని చూసినప్పుడు ఆ సీన్లో ఓన్లీ సైలెన్సే. అది చూస్తున్నంతసేపు కొంచెం మీకు టెన్షన్ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ దాన్ని ఎంతో బాగా అయితే రిప్రజెంట్ చేశారో. ఐ థింక్ ఇక్కడ డైరెక్షన్ని, స్టోరీ బోర్డింగ్ని డెఫినెట్లీ మెచ్చుకోవాలి. బికాస్ అవి ప్రాపర్గా లేకపోయి ఉంటే ఈ ఎపిసోడ్ వేస్ట్ అయ్యేదే. బట్ గ్రేట్ జాబ్ చేశారు. అండ్ ఈ ఎపిసోడ్ని బెస్ట్ వేలో మనకు చూపించేశారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఒకటే చెప్తాను, ఈ ఎపిసోడ్ నా దృష్టిలో మాత్రం ఈ సీజన్లో వచ్చిన వాటిలో ది బెస్ట్. అండ్ ఈ ఇయర్లో వచ్చిన వాటిలో బెస్ట్ ఫైట్ ఆఫ్ ద ఇయర్ అయితే ఇదే, దాంట్లో డౌటే లేదు. సో డెఫినెట్ సజెషన్ ఇస్తాను, వెళ్ళి అందరూ చూసి ఎంజాయ్ చేసండి ఈ ఎపిసోడ్ని. మన ఇండియాలో యాజ్ యూజువల్ క్రంచీ రోల్ అండ్ నెట్ఫ్లిక్స్ రెండిట్లో అవైలబుల్లో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.